వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టాం మనం, జగన్తో రాహుల్ గాంధీ టచ్లోకి వచ్చారా అని చెప్పేసి ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే రాహుల్ గాంధీ ఇప్పుడు జగన్తో టచ్లోకి రావాల్సిన అవసరం ఏంటి, ఎందుకు జగన్తో రాహుల్ గాంధీ టచ్లోకి వచ్చారు, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్న ప్రశ్నలు వైఎస్ఆర్సీపీలో. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళారు. ఆయన ఏదైతే 11 సీట్లకే మొన్న ఎన్నికల్లో పరిమితం అవడం కానీ, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ఆయన ఎక్కువసేపు తాడేపల్లిలో ఉండలేకపోతున్నాడు. ఆ సఫికేషన్ అయితే తీసుకోలేకపోతున్నారని అనుకోవాలి. అటు పులివెందుల పర్యటనకి వెళ్ళారు. మధ్యలోని పులివెందుల్లో స్వయంగా ఆయన పార్టీ కార్యకర్తలే, ఆయన కాంట్రాక్టర్లే ఆయన మీద తిరగబడే ప్రయత్నం అయితే జరిగింది. ఆయన్ని, అవినాష్ని పూర్తిస్థాయిలో క్వశ్చన్ చేశారు వాళ్ళు. మమ్మల్ని ఏం చేయమంటారు, మా భవిష్యత్తు ఎక్కడ ముంచేశారు అని చెప్పేసి. ఈ డిప్రెషన్ తట్టుకోలేక ఆయన మళ్ళా తిరిగి తాడేపల్లికి వచ్చినారు. 2 రోజులు తాడేపల్లిలో ఉన్న తర్వాత పదే ఆయన బెంగళూరు పర్యటన చేస్తూ ఉన్నారు. అక్కడ బెంగళూరులో నెలహంకలో ఆయన నివాసం ఉంది. అక్కడ ఉంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు ఉన్నారు. అయితే ఇదే సమయంలో చూస్తే అక్కడ డీకే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారనే చర్చ కూడా జరిగింది. అయితే దీన్ని డీకే లాంటి వాళ్ళు కూడా ఖండించారు. పాత ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి తాను కలిసిన పాత ఫోటోల్ని కావాలనే వైరల్ చేస్తున్నారంటూ ఆయన దాన్ని ఖండించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకుండా ఇక్కడ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు అనేది ఈరోజు ఆ పార్టీలో జరుగుతున్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతోంది. అయితే రాహుల్ గాంధీ ఎందుకు జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వచ్చారు అంటే, దాని వెనుక అనేక రకాల కారణాలు ఉన్నాయి. మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది షర్మిలానే. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బీజేపీ వైపా కాంగ్రెస్ వైపా అనేది మొదట తేల్చుకోలేకపోతూ ఉన్నారు. ఆయన ఆల్రెడీ గత ఎన్నికల్లో 2014 తర్వాత పరిణామాల్లో టీడీపీతో వచ్చిన ఒక డ్రిఫ్ట్ కావచ్చు, విభజన హామీల వేదికగా బీజేపీ అండ్ దెన్ టీడీపీ మధ్య ఒక అగాధం అయితే వచ్చింది. ఆ వాక్యూమ్లోకి రావడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో కేసీఆర్తో కలిసి రిటర్న్ గిఫ్ట్ పేరుతో వాళ్ళు బీజేపీ హడావిడి చేసిన ప్రయత్నం మనకు తెలిసిందే అప్పట్లో. సో జగన్ని సీఎం చేయడంలో ఏదైతే కేసీఆర్ పాత్ర ఎంత ఉందో బీజేపీ పాత్ర అంతే ఉందనేది ఎవరు కాదనలేని వాస్తవం కూడా. దెన్ అప్పటి నుంచి కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూనే వచ్చింది అన్ని రకాలుగా. ఇక జగన్ కూడా తనకి అవకాశం ఉన్నా లేకున్నా, తనకి ఏ చిన్న అవకాశం దొరికినా మోడీ మీద, బీజేపీ మీద తన ప్రేమ చూపించేందుకు ఎప్పుడు కూడా ఆయన వెనకాడలేదు. మోడీకి ఎన్నోసార్లు కాళ్ళ మీద పడి నమస్కారం చేయడానికి ఆయన ట్రై చేసి ఆయన ట్రోల్ కూడా అయ్యారు, ట్రోలింగ్ కూడా గురయ్యారు. అంతేకాదు ఎన్నోసార్లు ఆయన మోడీ అపాయింట్మెంట్ అడిగిన వెంటనే అటు అమిత్ షాని కానీ మోడీని కానీ ఆయన వెంటనే కలిసిన సందర్భాలు ఉన్నాయి. వివేకానంద తన సొంత బాబాయ్ మర్డర్ కేసులో ఉన్న అవినాష్ రెడ్డిని ఆయన కాపాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఏదైతే ఆయన అరెస్ట్ కాకుండా. అలా అనేక రకాలుగా ఇక రాష్ట్రాన్ని మొత్తం ఆర్థికంగా అతలాకుతలం చేసినప్పటికీ కూడా బీజేపీ ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన సిచ్యువేషన్ లేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్తో సహా వెనక్కి తీసుకున్న ఎక్కడ కూడా బీజేపీ జాతీయ స్థాయిలో పరుగు పోతున్నా కూడా బీజేపీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయలేదు. ఎప్పుడు ఆయన ప్యాంపర్ చేస్తూనే వచ్చింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సమస్యల పేరుతో మోడీను అండ్ దెన్ అమిత్ షాను కలిసే ప్రయత్నం చేసినా వాళ్ళకి విభజన హామీలో లేకపోతే నిజంగానే రాష్ట్ర సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. సో ఎప్పుడు ఆయన కేసుల కోసం ఎక్కడికి వెళ్తున్నారన్న ఒక ప్రతిపక్షాల విమర్శ కూడా ఉందని అనుకోవాలి మనం. అలాంటి సిచ్యువేషన్లో బీజేపీతో ఎప్పుడు కూడా అంత ఆయన నెగోషియేట్ చేసో ఏదో ఒక అంశం మీద అంత దూకుడుగా ముందుకు వెళ్ళిన సందర్భం లేదు. ఇక ట్రిపుల్ తలాక్ దగ్గర నుంచి అనేక బిల్లులు, వ్యవసాయ చట్టాల దాకా మోడీ అడక్కముందే, అమిత్ షా ఆయన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కోరకముందే ఈయనే ముందుగా వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చిన పరిస్థితి, అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ. ఈవెన్ గతంలో మనం చూస్తే మోడీకి మద్దతు ఇచ్చిన కారణంగానే హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళ నుంచి విమర్శలకు కూడా గురయ్యారు జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు, చాలా అంశాల్లో. దెన్ అదొక విషయం. అయితే ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు బీజేపీ ఎన్నికల్లో ముందుగానే పవన్ కళ్యాణ్ కారణంగా కావచ్చు, ఇక చంద్రబాబు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారన్న వాళ్ళు చేయించుకున్న సర్వేలు కావచ్చు, మొన్నటి ఎన్నికల సమయంలో బీజేపీ వచ్చి టీడీపీతోని జనసేనతో జత కట్టింది. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చిన బీజేపీ ఆయనకి ఈరోజు అండగా లేదని అనుకోవాలి. మరొక వైపు చూస్తే తన కేవలం 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు ఈరోజు లోక్సభలో తను గెలిచింది. ఇంకా మరోవైపు చూస్తే జనసేన, టీడీపీ నుంచి ఆడానైన ఎంపీస్ కూడా బీజేపీ ఖాతాలో ఉన్నారు. సో ఏ యాంగిల్లో చూసినా, ఎట్టి పరిస్థితుల్లో చూసినా జగన్మోహన్ రెడ్డి అవసరం ఈరోజు బీజేపీకి లేదని అనుకోవాలి. 4 ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారనేది ఒక చర్చ. వేరేజ్ రాజ్యసభలో 11 మంది ఎంపీలతో ఆయన బలోపేతంగా ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా తిరిగి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న చర్చ కూడా జరుగుతోంది. అదొక ఆస్పెక్ట్, సపరేట్ ఆస్పెక్ట్ అది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక ఈరోజు బీజేపీతో ముందుకు వెళ్ళాలా,
అలాగే ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి తేల్చుకోలేకపోతున్నారు. కాకుంటే స్పీకర్ ఎంపిక సమయంలో మాత్రం బీజేపీకి అడగకుండానే మద్దతు ప్రకటించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఇదే సమయంలో రాజ్యసభ సభ్యులను బీజేపీ వైపు లాగినట్లయితే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎక్కువ కాలం అంత సయోధ్యగా సఖ్యతగా ఉండలేరన్న ఒక చర్చ ఉంది. బట్ తన కేసుల భయం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడుతోంది. ఎక్కడ బీజేపీ నుంచి తను పక్కకు తప్పుకొని కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తే బట్ అదే స్థాయిలో తన కేసులు ప్రెజర్ అవుతాయి తన మీద అనే చర్చ కూడా జరుగుతుంది. ఆ ఆందోళన కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉంది. కాకుండా ఇక్కడ ఏంటంటే షర్మిల మాత్రం ఒక ప్రయోగం చేస్తున్నారు త్రూ కాంగ్రెస్ హైకమాండ్తో అంటున్నారు. ఇప్పటికే అటు విజయమ్మ కానీ ఇటు కేవీపీ లాంటి వాళ్ళు కానీ షర్మిలకు జగన్కు మధ్య పూర్తి స్థాయిలో వచ్చిన గ్యాప్ని చెరిపేసే క్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని డిమాండ్స్ కూడా పెడుతున్నారు ఇద్దరు, అటు షర్మిల కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ. ఈ క్రమంలోనే రేపు రాబోయే రోజుల్లో అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి ఎస్పెషల్లీ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేలాగా చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ని జగన్మోహన్ రెడ్డి కలిశారని కూడా వార్తలు వచ్చాయి. సో ఆ ఫోటోలు కూడా కొన్ని రిలీజ్ అయినా డీకే లాంటి వాళ్ళు ఖండించడం జరిగింది. బట్ డీకే మాత్రం జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారు. ఆ దిశగా రాహుల్ గాంధీ కూడా జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న ఇష్యూను సార్ట్అవుట్ చేసే క్రమంలో డీకే లాంటి వాళ్ళు కేవీపీ లాంటి వాళ్ళ సలహాలు షర్మిల తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇన్ ఫ్యూచర్లో అవసరమైతే బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేలాగా కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని కోరుతూ ఉన్నారు. అందుకు జగన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారని కూడా చెప్తున్నారు. సో దానిలో భాగంగానే మనం చూడాలి ఇది. ఈరోజు రాహుల్ గాంధీ కూడా జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే టచ్లోకి వచ్చారని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఎన్డీఏ పక్ష సమావేశం జరగక ముందు రోజే జగన్మోహన్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేశారనే లీకులు కూడా వచ్చాయి. మాకు మద్దతు ఇవ్వమని అడిగినట్టు కూడా వార్తలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసుల దృష్ట్యా బీజేపీని వ్యతిరేకించే ధైర్యం చేయలేకపోయినారు. బట్ ఇవాళ రోజును చూసినట్లయితే ఇటు బీజేపీ ఆయన ప్యాంపర్ చేసే సిచ్యువేషన్లో లేదు. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అపాయింట్మెంట్ కావాలన్నా ఇస్తారా లేదా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో రాహుల్ గాంధీనే జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. షర్మిలతో జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు డీకే లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మేరకే రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చినట్టు, భవిష్యత్తులో అవసరమైతే వైఎస్ఆర్సీపీ మద్దతు కాంగ్రెస్కు ఉండేలాగా కూడా రాహుల్ గాంధీ మాట్లాడినట్టు కూడా కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని డినై చేసి కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.